హాయ్ అండి, నేను మీ విజయ. కొన్ని రసోయిలో అందరికీ స్వాగతం. ఈరోజు కుక్కర్లో పులావ్ చెప్తాను. చాలా వేగంగా అయిపోతుంది. పొద్దున్న హడావిడి టైంలో పిల్లలకి బాక్స్ పెట్టాలని, మనం ఆఫీస్కి వెళ్ళాలంటే, బాక్స్ తీసుకెళ్ళాలంటే వేగంగా పులావ్ చేయాలి. ఎవరైనా ఇంటికి వస్తారంటే టైం ఉండదు కదా. సో ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా వేగంగా అయిపోతుంది. అంతే విడివిడిగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి రండి, దీనికోసం ఏమిటి చేయాలో ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. అది పొయ్యి మీద పెట్టి దాంట్లోని కొంచెం నూనె వేసుకోవాలి. 2 నుంచి 3 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాలి. నూనె వేడెక్కగానే అందులోని ఒక బిర్యానీ ఆకు అంటే తేజ్పత్తి, 2 లవంగాలు, 3 యాలక్పళ్ళు, జాయపత్రి, తర్వాత చిన్న దాల్చిన చెక్క, ఇవి 2 వేసుకోవాలి. వేసుకొని ఇది కలుపుకోవాలి. ఇది వేయగానే బిర్యానీ వాసన వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది. ఇవి కొంచెం వేగాలి. ఇది వేగిన తర్వాత ఇందులోని కొన్ని కూర ముక్కలు తీసుకున్నాను. నా దగ్గర ఉన్నది కార్ను, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూటు ఉన్నాయి. మీ దగ్గర ఏది ఉంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అవి వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేయించుకోవాలి. మరీ ఎర్రగా కాదు, కొంచెం కలర్ మారే వరకు ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగితే పచ్చివాసన పోవాలండి. ఉల్లిపాయల్లోని ఉల్లిపాయలు వేగిపోయి సరే. ఇప్పుడు అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. మీ క్వాంటిటీ పట్టుకొని మీరు ఎంత చేస్తారో అంత చూసుకొని వేసుకోండి. నేను 1 కప్పు చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. ఇది వేసి కొంచెం వేయించుకోవాలి. దీని తర్వాత కార్ను, అలాగే క్యారెట్, బీట్రూటు ఇవన్నీ సన్నగా తరుక్కోవాలి. చిన్న ముక్కలు, టమాటా, తర్వాత బంగాళదుంప 1. ఇందులో మీకు కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చి బఠానీలు వేస్తున్నాను. ఇవి వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ కూరలు ఉంటే అవి వేసుకోండి. వంకాయలు, తర్వాత బెండకాయలు, దొండకాయలు కాకుండా ఏదైనా కూర వేసుకోండి. వేసుకొని ఇది కలుపుకోవాలి. కొంచెం వేగాలండి. ఇది మరీ పచ్చిగా ఉండిపోకుండా. చూసారా, వేగిపోతున్నది. ఎక్కువ టైం పట్టదు, కుక్కర్ కాబట్టి వేగడమే అవుతుంది. ఇప్పుడు దాంట్లోని తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ కలుపుకోవాలి. అలాగే నానబెట్టుకొని బియ్యంకి నేను అరగంట ముందు నానబెట్టుకున్నానండి 1 కప్పు. ఇది రెగ్యులర్ బియ్యమేనండి, బాస్మతి కాదు. మనం రోజు ఏదైతే భోజనంకి వండుతామో వంటకి అదే బియ్యం. అది కడుక్కొని పెట్టుకున్నాను. అది వేసేయాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ సామాన్లు కూడా పట్టవు దీనికి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఇదిగో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోని పులావ్ మసాలా, ఇదే కంపెనీదైనా అవనండి, పులావ్ మసాలా 1 చెంచా వేసుకోవాలి. బిర్యానీ మసాలా అనండి, పులావ్ మసాలా అనండి, ఏదైనా పర్వాలేదు. ఏ కంపెనీదైనా 1 చెంచా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా మీద కింద కలిసిపోయింది కదా. ఇప్పుడు 1 కప్పు బియ్యం వేసాను కాబట్టి దాంట్లోని 2 కప్పులు, ఇంకొంచెం అంతే, ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు. 2.5 కప్పులు అనుకోండి నీళ్ళు పోయాలి. అందరూ ఏమనుకుంటారంటే కూర ముక్కలు వేసాం కదా దానికి నీళ్ళు కావాలి అనుకుంటారు. అవసరం లేదండి. అది అలాగే కూర ముక్కలు ఉడికిపోయి కాబట్టి, వేగిపోయి కాబట్టి ఇప్పుడు నేను 2.5 నీళ్ళు పోసుకున్నాను 1 కప్పుకి. ఇంతే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లో కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 సీటీలు వచ్చే వరకే మనం కుక్కర్ పెట్టాలి. చూడండి, చాలా వేగం అయిపోతుంది. 2 సీటీలు అయిపోతాయి. ఎక్కువ కొట్టించకండి, ఎక్కువ కొట్టిస్తే ముద్ద అయిపోతుంది. అది 2 సీటీలు అయిపోగానే కుక్కర్ గ్యాస్ ఆఫ్ చేసేయాలి. తర్వాత తీసి చూద్దాం. చూడండి, ఇదిగో చూసారా ఎంత విడివిడిగా ఎంత బాగా అయిపోయిందో. చూడండి, ఇలా వస్తుందండి. ముద్ద అయిపోదు. అదే మీరు నీళ్ళు ఎక్కువ వేసారంటే ముద్ద అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇది చల్లారితే ఇంకా బాగుంటుందండి. ఇంకా విజుస్గా వస్తుంది, విడిగా వస్తుంది. చాలా వేగం, 10 నిమిషాలు కూడా పట్టదండి దీనికి అవ్వడానికి. ఇలా రెడీ అయిపోయింది. చూసారా, చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు దాని మీద 1 చెంచా నెయ్యి
చెంచాకని 2 చెంచాకని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇదిగో వేడి మీదే వేయాలి. వేసామనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. దానికి కలిపేసాను చూడండి, మీద కింద కలిసిపోయింది. చాలా బాగుంది, చూడ్డానికే బాగుంది, తినడానికి అంతకన్నా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. రండి, దీనికి ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటాను. చూడండి, చూసారా? ఇది కొట్టండి, వేడివేడిగా పులావ్ 10 మినిట్స్లో అయిపోయింది. పులావ్ రెడీ అయిపోయింది. చూసారా? చూడ్డానికే కాదు తినడానికి బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గబగబా మీకు టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో చేసేసుకోండి. మరి మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్లో ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.